నమస్కారం టు ఆల్ వ్యూయర్స్. నమస్కారం అండి వ్యూయర్స్ అందరికీ. పాతాళ భువనేశ్వర్ గంగోలీ ఘాట్ హాత్కాళికా మందిరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. హల్ద్వానీ నుంచి గంగోలీ ఘాట్కి ఉదయం 5:30కి బస్సు ఉంటుంది. పాతాళ భువనేశ్వర్కి వెళ్ళటానికి పితోరాఘర్ అనే ట్రై జంక్షన్లో దిగాలి. అక్కడి నుంచి ట్యాక్సీస్ దొరుకుతాయి. ట్యాక్సీకి 200 వరకు తీసుకుంటారు ఓన్లీ చేరుకోవటానికి. నేను ఆ రోజు రీచ్ అయ్యేసరికి సాయంత్రం 3 గంటలు అయ్యిందండి. సో నేను ట్యాక్సీ గంగోలీ ఘాట్కి చేరుకోవడానికి కూడా మాట్లాడుకున్నాను. నాకు 350 తీసుకున్నారు. పాతాళ భువనేశ్వర్ చూసి మళ్ళీ గంగోలీ ఘాట్కి నేను సాయంత్రం 5 కల్లా చేరుకున్నాను. పాతాళ భువనేశ్వర్ శివుడి తపస్సు చేసిన ప్రాంతము. ఈ ప్రదేశాన్ని సూర్యవంశరాజు ఋతుపర్ణ గారు కనుగొన్నారు. తర్వాత ఆదిశంకరాచార్యులు సందర్శించి పూజలు ప్రారంభించారు. ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి నిత్యం. ఇది పాతాళ భువనేశ్వర్కి వెళ్ళే దారండి. సహచరులై పదావస్తున్నం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం. పాతాళ భువనేశ్వర్ నుంచి హిమాలయాస్ని కూడా మనం చూడవచ్చు. పాతాళ భువనేశ్వర్కి గుహలోకి మెట్లు ఉంటాయి. మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. చైన్స్ సహాయంతో దిగవచ్చు. గైడ్స్ ఉంటారు. గుహలోపలి ప్రాంతము చాలా విశాలంగా ఉంటుంది. 33,000 కోట్ల దేవతలు ఇక్కడ కొలువున్నారని నమ్మకం. అలాగే చారోధామ్ యాత్ర ఈ గుహ దర్శనంతో పూర్తవుతుందని నమ్మకం. అదేవిధంగా శివుడు తపస్సు చేసిన ప్రాంతం కావడంతో మనకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది. ఆదిశేషు స్వరూపం, గణేశుని శిరస్సు, కాళీమాత నాలుక, అష్టదళ పద్మం, కొలను, శివుని జడ కూడా చూడవచ్చు. కనిపిస్తున్న స్తూపాకారం పెరుగుతూ వస్తుంది. పైన కనిపిస్తున్న ఇంకొక స్తూపాకారాన్ని టచ్ చేసిన వెంటనే కలియుగం అంతమవుతుందని నమ్మకం. ఆదిశేషువు చివరిగా పాతాళ భువనేశ్వర్ లింగ స్వరూపానికి కూడా
మనం నమస్కరించుకోవచ్చు. महिमान्वित मंत्रं नी नामम्